అమ్మవారి యొక్క 94వ నామం కౌలిన్యై నమః. అంటే ఈ కులముల మధ్య సంబంధాన్ని కలిగింది కాబట్టి కౌలిని. కులం అంటే మూలాధారమని, అకుల అంటే సహస్రారమని, అలాగే కుల అంటే శక్తి అని, అకుల అంటే శివుడని సంకేతార్థాలు ఉన్నాయి. కులం శక్తిరితి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే, కులే కులశ్చ సంబంధ కౌలమిత్యభిధీయతే. అమ్మవారి యొక్క ఉపాసన 4 విధాలుగా చెప్తారు. అవేమిటంటే, ఒకటి సమయాచారం, రెండవది కౌలాచారం, మూడవది దక్షిణాచారం, నాలుగవది వామాచారం. ఈ సమయాచారము దక్షిణాచారం కొంచెం దగ్గరగా ఉంటాయిట. కౌలాచారము వామాచారము ఒక రకంగా ఉంటాయి. కౌలాచారాన్ని అనుసరించే వారిని కౌలులు అంటారు, సమయాచారాన్ని పాటించేవారిని సమయాచారులు అంటారు. కౌలాచారులు మూలాధార శక్తికి ప్రాధాన్యం ఇస్తారు, వామాచారంలో బాహ్య పూజకు ప్రాధాన్యం ఇస్తారు. భౌతికమైన కొంత జగుప్సాకరమైన పదార్థ వినియోగ నైవేద్యాలతో వీరి పూజ ఉంటుంది. ఏది అంటే ఇలాగే బలులు ఇవ్వడం. ఏమ్మా, జగుప్సాకరమైనటువంటి పదార్థం అంటే ఇంకేమనుకోవాలి మనం? జంతు బలులు. వాళ్ళ పూజలో ఆ నైవేద్యాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ పూజా విధానం వారి వారి సంస్కారాలను బట్టి ఉంటుంది. ఏమైనప్పటికీ భక్తి శ్రద్ధలతో చేసే పూజలలో ఆరాధ్య దైవంగా అమ్మవారు ఉంటుంది. కుల సంబంధమైన అనగా కుండలిని యోగ సంబంధమైన పూజకు సంబంధించిన దేవత కాబట్టి అమ్మవారు కౌలిని అనే పేరుతో కూడా పిలువబడుతోందన్నమాట. ప్రతి వాళ్ళకి వారి వారి కులదేవతలు ఉంటారు కదా, ఆ కులదేవతల రూపంలో ఆరాధింపబడుతుంది అని అర్థం. అంటే శివశక్తుల యొక్క సామరస్యాన్ని, సమన్వయాన్ని తెలిపే కుల విద్యకు అమ్మ అధిష్టాత్రి అన్నమాట. కౌలాచారులు కొలిచే శక్తి దేవత అని కూడా చెప్పచ్చు. కులదేవతల రూపంలో ఆరాధింపబడినదని అర్థాలు కూడా ఈమె నామానికి చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.